మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే సింహరాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్. సింహరాశి వారికి సంబంధించి మేజర్గా మనం ఈ అష్టమ శని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. వీరికి అష్టమ శని 2025 మార్చ్ మొదలైంది. 2025 మార్చి నుంచి కూడా ఎప్పుడు దాకా ఉంటుంది ఏంటి మనం చూసినట్టయితే కనుక 2028 ఫిబ్రవరి వరకు కూడా అష్టమ శని యొక్క ఇక్కడ ఎఫెక్ట్ ప్రభావం అనేది ఈ యొక్క సింహరాశి వారికి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ అష్టమ శనిలో వీళ్ళు ఎక్కువ జాగ్రత్త పడాల్సిన విషయాలు మనం చాలా ముందుగానే చెప్పుకుంటూ వచ్చాం. సో బట్ డెఫినెట్గా ఒక టిఆర్ క్రియేషన్స్ సింహరాశి ఫ్యామిలీ మీ అందరికీ సంబంధించి మరి ఇంకొంచెం మనం మీ అందరిని అలర్ట్ చేయడం కోసం ప్రత్యేకమైన ఒక వీడియో తప్పకుండా చెయ్యాలి. ఎందుకంటే ఆస్ట్రాలజీ జ్యోతిష్యం అనేది ఎక్కడ మనకి పెద్ద పెద్ద గొంతులు ఉన్నాయి, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద అవరోధాలు లేకపోతే సమస్యలు లేకపోతే ఒక తెలియని ప్రాబ్లమ్స్ మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాన్ని మీరు క్షుణ్ణంగా తెలుసుకొని ఆ సమయంలో మీరు జాగ్రత్త పడడం వల్ల చక్కగా మీరు ఇంకొంచెం చక్కగా బ్యాలెన్స్డ్ లైఫ్ని ఇంకా ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ని పొందకుండా ముందుకు వెళ్తారన్న ఉద్దేశంతో మనం ఎప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ లీగల్ ప్రాబ్లమ్స్, న్యాయపరమైన సమస్యలు కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, న్యాయపరమైన ఇష్యూస్ ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఇక్కడ సింహరాశి వారికి ఉండే ఆస్కారాలు ఉంటాయి. అదేవిధంగా తప్పకుండా ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా ఈ రాశి వాళ్ళకి తప్పకుండా కొంచెం ఇక్కడ ఎఫెక్ట్ అనేది ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఈ రాశి వాళ్ళు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది హెల్త్ని ఎక్కువ నెగ్లెక్ట్ చేయకుండా ఉండటం అనేది మంచిది. ఏదైతే అష్టమ శని ఈ రాశి వాళ్ళకి నడుస్తుందో అలాగే గురువు గారు కూడా అతిచారంతో మొన్న అక్టోబర్ 19, 2025 నుంచి కూడా 1000 స్థానంలోకి వచ్చేసారు. సో అక్టోబర్ 19 నుంచి ఆయన నవంబర్ 11 వరకు కూడా మళ్ళీ ఫార్వర్డ్ మోషన్లో డిసెంబర్ 5కి కానీ 1000 స్థానం నుంచి వెళ్ళరు. డిసెంబర్ 5 వరకు కూడా 1000 స్థానంలోనే ఉంటున్నారు. సో డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా గురు బలం కూడా లేదు, శని బలం కూడా లేదు. శని గురు బలాలు రెండూ లేని కారణంగా ఇక్కడ వీళ్ళకి తప్పకుండా కొంచెం లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అయిన శని గురుడు లాంటి ప్లానెట్స్ ఇక్కడ రెండూ కూడా వీళ్ళకి దుస్థానాల్లో ఉండిపోవడం, అష్టమ స్థానాల్లో 1000 స్థానాల్లో ఉండిపోవడం ఇది కొంచెం మీ యొక్క డిగ్నిటీకి, ఐడెంటిటీకి, మీ యొక్క పేరు ప్రఖ్యాతలకి, కొంత సెలబ్రిటీస్ అయితే కనుక వాళ్ళకి సంబంధించి ఈ టైంలో కొంచెం లో లెవెల్గా మీరు అనవసరంగా తలదించుకునేలాగా కొన్ని సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు కూడా ఉంటాయి. సో ఇక్కడ ఓవరాల్గా మళ్ళీ తిరిగి గురువు గారు ఎప్పుడైతే డిసెంబర్ 5న లాభస్థానంలోకి ఎంటర్ అవుతారో ఈ లాభస్థానంలోకి ఎంటర్ అయిన గురుడి వల్ల డిసెంబర్ 5 నుంచి మళ్ళీ ఆయన తిరిగి మిథున రాశిలోనే లాభస్థానంలోనే మళ్ళీ చక్కగా ఆయన ఉండటం వల్ల రిట్రగ్రేడ్ మోషన్లోకి వచ్చి మార్చి వరకు కూడా మార్చి 15 ఆ టైం వరకు కూడా రిట్రగ్రేషన్లో ఉన్నప్పటికీ జూన్ వరకు తిరిగి లాభస్థానంలోనే ఉంటారు. కాబట్టి ఈ అష్టమ శనిలో మొత్తంగా వీళ్ళు ఇక్కడ బిజినెస్ పార్ట్నర్షిప్ రీత్యా కావచ్చు, బిజినెస్ రీత్యా కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాలు రీత్యా కావచ్చు, మ్యారిటల్ మ్యాచెస్ కానీ మ్యారేజ్ విషయాల్లో కావచ్చు, లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాల్లో, కాంట్రాక్ట్ విషయాల్లో కావచ్చు, ఇలాగా కొన్నిసార్లు వ్యాపారం పెట్టి అనవసరంగా వీళ్ళకి తెలియని విషయాల్లో, అవగాహన లేని విషయాల్లో పెట్టి ఏదో చేద్దాం అని చెప్పి అన్ఎక్స్పెక్టెడ్ లాస్ని తెచ్చుకునే ఆస్కారాలు కూడా ఉంటాయి. కాబట్టి అలాంటి ఇష్యూస్ని సింహరాశి వాళ్ళు ఇక్కడ ఎక్కువగా ఫేస్ చేయకుండా చాలా జాగ్రత్తగా తీసుకునే ప్రతి డెసిషన్ అనేది ఉండటం అనేది అవసరం. ఈ రాశికి సప్తమంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది ఓ పక్కన, అలాగే అష్టమ స్థానంలో శని యొక్క సంచారం కూడా జరుగుతుంది. సప్తమ స్థానము, అష్టమ స్థానము ఇటు మ్యారిటల్ లైఫ్కి సంబంధించింది అండ్ ఇక్కడ అలాగే 8th హౌస్ కూడా ఇక్కడ మనకి అక్కడ అన్యోన్యతకి సంబంధించింది. సో సప్తమ అష్టమ స్థానాల్లో ముఖ్యంగా రాహువు శని ఇద్దరు ఉన్నారు కాబట్టి దాంపత్య జీవితానికి సంబంధించిన విషయాల్లో భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్ అనేది ఈ సమయంలో ఉండాల్సిన అవసరం ఉంది. మీరు చేసే బిజినెస్ కావచ్చు, లేకపోతే మీరు చేసే ఏదైనా కంపెనీ టర్న్ ఓవర్ కావచ్చు, ఈ టైంలో దానికి సంబంధించి కొంచెం వీక్గా ఉంటుంది. ఆ కంపెనీ టర్న్ ఓవర్ సరిగ్గా లేకపోవటం వల్ల
మీ ప్రొఫెషన్ మీద ఎఫెక్ట్ పడటం ఇలాంటివి. సో చాలా వరకు కూడా ఈ సప్తమంలో రాహు ఉండి అష్టమ స్థానంలో శని నడుస్తూ ఉన్నారు కాబట్టి చాలా వరకు ఎదుటి వాళ్ళని ఎక్కువగా నమ్మి మోసపోకుండా ఉండాల్సిన అవసరం. సో అలాంటి పరిస్థితులు కూడా ఇక్కడ సప్తమంలో రాహు అష్టమంలో శని కలుగు చేస్తారు కాబట్టి సింహరాశి వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండటం అనేది బిజినెస్ పార్ట్నర్షిప్, బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ ఇక్కడ చాలా మంచిది ఉండటం. సో అలాగే ఎప్పుడైతే లాభస్థానంలో గురువు గారి యొక్క సంచారం ఈ రాశికి జరుగుతూ ఉందో, ఆయన మేజర్గా ఇక డిసెంబర్ 5వ తారీఖు నుంచి లాభస్థానంలో కొంచెం రావటం వల్ల కొంచెం వీళ్ళకి ఎనీ ఫైనాన్షియల్గా కానీ ఆరోగ్యపరంగా కానీ హెల్త్ పరంగా సమ్ ఎనీ నెగిటివ్స్ ఉన్నప్పటికీ ఈ గురుబలం ఏదైతే ఉందో వీళ్ళని కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రొటెక్ట్ చేయడం అంటే ఆ టైంకి వీళ్ళకి కావాల్సిన హెల్ప్ అందే విధంగా చేస్తుంది. సో ఏదైనా ఈ రాశి వాళ్ళకి సంబంధించి డెసిషన్ మేకింగ్ విషయంలో అయినా ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో తీసుకునే డెసిషన్స్ విషయంలో అయినా చాలా జాగ్రత్తగా వీళ్ళు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 2028 ఫిబ్రవరి వరకు కూడా అష్టమశని నడుస్తూ ఉంది కాబట్టి సింహరాశి వాళ్ళు తీసుకునే ప్రతి స్టెప్పు కేర్ఫుల్గా. సో ఇది యాక్చువల్గా ఏంటంటే జనాలకి తెలియని వాళ్ళకి తెలియదు, బట్ నిజంగా ఏమిటిది ఎంత ఎఫెక్ట్ ఉంటుందా అనేది ఈ వీడియో చూసిన వాళ్ళలో చాలామందికి 2028 ఫిబ్రవరి అయ్యే లోపల కరెక్టే ఇవి అయినా ఎప్పుడో చెప్పారు, మనం ఒకసారి విన్నాం ఎక్కడో అని రిమైండ్లోకి వస్తుంది. సో కాబట్టి నేను అనేది అరే ఈ చెప్పి మనం వినలేదే అని కాకుండా ఆ విన్నవాళ్ళు ఎవరైనా సరే ఇద్దరు ముగ్గురైనా గురుబలం వల్ల, అంటే ఈ గురువు చెప్పిన గురుబలం వల్ల విని ప్రతి విషయంలో ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి అలాగే న్యాయపరంగా వచ్చే సమస్యలకి సంబంధించి, సో అలాగే బిజినెస్ పార్ట్నర్షిప్కి సంబంధించి, మ్యారిటల్ లైఫ్ మ్యాచెస్కి సంబంధించి, ఫ్యామిలీలో ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో మెయిన్గా వీటన్నిటిలో కేర్ఫుల్గా చక్కగా మీరు ఒక డార్క్ స్ట్రీట్లో మనం లాంతర్ పెట్టుకుని నెమ్మదిగా అంత పరిశీలించుకుని వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటాం అంత జాగ్రత్తగా వెళ్తే దిస్ ఈజ్ ది వెరీ గుడ్ పీరియడ్ ఫర్ యూ. లేదు అనుకుంటే కనుక జాతకంలో ఇంకా మహర్దశలు అంతర్దశలు బాగుండకపోతే ఇది ఇంక కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇది అందరికీ వచ్చేదే న్యాచురల్ సైకిల్లో. బట్ ఏంటంటే సో ఇలా ఉండబోతుంది. సప్తమంలో రాహు ఉన్నాడు, అష్టమంలో శని ఉన్నాడు. సప్తమ అష్టమ స్థానాలు రెండు కూడా బిజినెస్, అలాగే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, లేదా మ్యారిటల్ లైఫ్, అలాగే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, సో మెయిన్గా వెల్త్. సో కాబట్టి వీటి విషయాల్లో కొంచెం ఈ సింహరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ముందుకెళ్తే బెటర్ 2028 ఫిబ్రవరి వరకు కూడా. అలాగే అంతైనా గురు భగవానుడు ఈ రాశికి డిసెంబర్ 5 నుంచి లాభస్థానంలోకి వస్తున్నారు కాబట్టి ఆ లాభస్థానంలోకి వచ్చిన గురుడు డెఫినెట్గా అష్టమ శని ప్రభావం నడుస్తున్నప్పటికీ హీ విల్ ప్రొటెక్ట్. ఏదైనా జాబ్ లేదు, జాబ్ లాస్ అయ్యారు అనవసరంగా, మళ్ళీ లాభంలో గురుడు వచ్చాడు, తప్పకుండా అష్టమ శని నడవటం వల్ల తగినంత మంచి ఆఫర్, తగినంత మంచి ఇంక్రిమెంట్ మళ్ళీ ఇచ్చి ఆయన మళ్ళీ ముందు తీసుకెళ్ళగలుగుతాడు. సో కానీ అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 5 వరకు గురు బలం కూడా లేదు. సరే, టేక్ కేర్ ఆఫ్ దిస్ టైం. మెయిన్గా ఈ టైంలో మాత్రం ఈ రాశి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కేర్గా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.